యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ మెరుపు దాడులను తట్టుకుంటూనే ఇరాన్ తొలిసారిగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోంది. దాదాపు 100కు పైగా దేశాలు ఈ బాంబులను నిషేధించినా ఇప్పుడు ఇరాన్ వీటిని ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తోంది. అసలేంటి క్లస్టర్ బాంబులు? ఇవి ఎలా పేలుతాయి? బాలిస్టిక్ క్షిపణుల కన్నా ఈ క్లస్టర్ బాంబులను చూసి ఇజ్రాయెల్ ఎందుకు భయపడుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. తమ అణు స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటి వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోంది. ఈ బాంబులపై ఎన్నో దేశాలు నిషేధం విధించాయి. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు యుద్ధంలో క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. వారం రోజులుగా కొనసాగుతోన్న యుద్ధంలో ఇరాన్ తొలిసారిగా ఈ క్లస్టర్ బాంబులను వినియోగించింది. దీంతో ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబులపై చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏదైనా బాంబును జారవిడిచినప్పుడు అది ఒకేసారి పేలిపోతుంది. అందులో ఉన్న పేలుడు పదార్థం మొత్తం అయిపోతుంది. కానీ క్లస్టర్ బాంబులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులు ఉంటాయి. వాటిని మోస్తున్న క్లస్టర్ బాంబు వార్హెడ్ను ప్రయోగించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంత దూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపాటి బాంబులన్నీ చెల్లాచెదురుగా పడి పేలతాయి. దీంతో అక్కడ భారీ స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. జనావాసాల దగ్గర ఈ బాంబును జారవిడిస్తే అక్కడ పెను విధ్వంసం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న చిన్న బాంబులు చెల్లాచెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడి పేలడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్రంగా గాయపడతారు. చాలా ప్రమాదకరం కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్ బాంబును ఉపయోగించడం లేదు. గాజు ముక్కపై నుంచి కింద పడితే ఎలా ముక్కలై చెల్లాచెదురవుతుందో ఈ క్లస్టర్ బాంబుతో జరిగే విధ్వంసం కూడా అదే స్థాయిలో ఉంటుంది. శుక్రవారం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ బాంబు ఆకాశంలో 7 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి అందులో ఉన్న చిన్న చిన్న బాంబులు 8 కిలోమీటర్ల పరిధిలో వేర్వేరు చోట్ల పడి పేలిపోయాయి. బాలిస్టిక్ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అయితే నేలపై పడిన బాంబులన్నీ ఒకేసారి పేలుతాయనే గ్యారంటీ కూడా లేదని, అవి కొంతకాలం తర్వాత పేలే ప్రమాదం కూడా ఉందంటున్నారు. యుద్ధ క్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాత ఆ ప్రాంతానికి జవాన్లు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ఎక్కడ బాంబు పడినా అది ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో 100కు పైగా దేశాలు ఈ బాంబు వినియోగంపై నిషేధం విధించాయి. 111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పలేదు. దీంతో అమెరికా సైతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే అవకాశం ఉంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్కు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక గతంలో సిరియా ప్రభుత్వం సైతం ఈ బాంబులను విచ్చలవిడిగా ఉపయోగించిందనే ఆరోపణలున్నాయి. తమకు నచ్చని వారిపై ఈ బాంబులను ప్రయోగించింది. ఆఫ్ఘన్లో అమెరికా సైతం ఈ బాంబులను వాడింది. ఇక 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇక 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయి. ఇక 2008లో రష్యా ఈ ఒప్పందంలో భాగస్వామి కాకపోవడంతో ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధంలో క్లస్టర్ బాంబులను ఇష్టం వచ్చినట్టు వాడుతోంది. దీంతో తమ దగ్గర పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్కు సరఫరా చేయాలని అమెరికా భావిస్తోంది. యుద్ధం జరిగే సమయంలో బాంబులు పేలినా అది యుద్ధనీతి కిందకే వస్తుందని, కానీ యుద్ధం అయిపోయి ఏళ్లు గడుస్తున్న ఈ క్లస్టర్ బాంబులు పేలుతుండటంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.